హాయ్ వెల్కమ్ బ్యాక్. యూసీఐఎల్ యుని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 244 ఐటీఐ అప్రెంటిస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ని విడుదల చేసింది. సో ఈ డీటెయిల్స్ ఏంటో చూసే ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే యూసీఐఎల్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. దీంట్లో 244 ఐటీఐ అప్రెంటిస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని వివరాలు ఇలాగున్నాయి. సో అయితే దీంట్లో మొదటి టైప్ ఆఫ్ జాబ్ వచ్చేసి ఫిట్టర్. దీనికి ఎలిజిబిలిటీ వచ్చి 10th పాటుగా 2 సంవత్సరాల ఐటీఐ ఫిట్టర్ కోర్సు చేసి ఉండాలి. ఇవి మొత్తం 80 ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తం ఖాళీలు 80. సో ఫిట్టర్ ఉద్యోగం, ఈ ఫిట్టర్ ఉద్యోగానికి అర్హతలు వచ్చేసి 10th క్లాస్తో పాటుగా 2 సంవత్సరాల ఐటీఐ చేసి ఉండాలి. ఇక రెండోది ఏంటంటే ఎలక్ట్రీషియన్. ఈ ఎలక్ట్రీషియన్కి మొత్తం ఖాళీలు వచ్చి ఇవి కూడా 80 ఉన్నాయి. దీనికి ఎలిజిబిలిటీ 10th క్లాస్తో పాటుగా 2 సంవత్సరాల ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి. ఇక మూడవది వెల్డర్. ఈ వెల్డర్లో 2 రకాల వెల్డర్స్ ఉన్నారు. ఒకటి గ్యాస్, రెండోది ఎలక్ట్రిక్. ఈ 2 రకాల వెల్డర్స్ మొత్తం పొజిషన్స్ ఖాళీలు వచ్చేసి 40. దీనికి అర్హతలు చూసినట్లయితే 10th క్లాస్తో పాటుగా సంబంధిత సబ్జెక్ట్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఐటీఐ అనేది 2 సంవత్సరాల కోర్సు అయి ఉండాలి. ఇక నాలుగోది టర్నర్ మెకనిస్ట్. ఈ టర్నర్ మెకనిస్ట్ పొజిషన్స్ 15 ఉన్నాయి, 15 ఖాళీలు ఉన్నాయి. దీనికి కూడా అర్హతలు 10th క్లాస్తో పాటుగా సంబంధిత సబ్జెక్ట్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఇక ఐదవది ఇన్స్ట్రుమెంట్ మెకానిక్. దీనికి 10th క్లాస్తో పాటుగా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్లో ఐటీఐ చేసి ఉండాలి. ఇవి 10 ఖాళీలు ఉన్నాయి. ఇక ఆరవది మెకానిక్ డీజిల్ అండ్ మెకానికల్ ఎంవి సబ్జెక్ట్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. మొత్తం ఖాళీలు వచ్చి 10. ఇక ఏడవది వచ్చి కార్పెంటర్. ఇవి ఖాళీలు 5 ఉన్నాయి. ఇక 8 వచ్చేసి ప్లంబర్. ఈ ప్లంబర్ ఖాళీలు వచ్చి కేవలం 4 మాత్రమే ఉన్నాయి. మొత్తం ఖాళీలు వచ్చి 244. ఇక దీనికి ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అండ్ ఓబీసీకి రిజర్వేషన్ అనేది ఇవ్వటం జరిగింది. దీంతో పాటుగా పిహెచ్సి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి కూడా కొంత రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 3% పొజిషన్స్ ఉద్యోగాలు రిజర్వ్ చేయబడ్డాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి. తర్వాత ఇంకోసారి ఎలిజిబిలిటీ చూద్దాం. ఇక్కడ ఎలిజిబిలిటీలో సో క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ 10th క్లాస్ 50%. 10th క్లాస్ అనేది అగ్రిగేట్ అంటే యావరేజ్ మార్క్స్. 10th క్లాస్లో కనీసం 50% మార్క్స్ వచ్చి ఉండాలి జనరల్ అభ్యర్థులకు. ఇది జనరల్ అభ్యర్థులకు అంటే అన్రిజర్వ్డ్కి ప్లస్ ఓబీసీకి 10th క్లాస్లో 50% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. ఆ తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి కేవలం 45% మార్క్స్ వచ్చి ఉండాలి. దాంతోపాటుగా ఎస్సీ, ఎస్టీలకి కూడా 45% ఆఫ్ మార్క్స్ ఇన్ 10th క్లాస్ వస్తే సరిపోతుంది. దాంతోపాటుగా ఐటీఐ ఎగ్జామినేషన్ ఇన్ రిలవెంట్ ట్రేడ్ విత్ అగ్రిగేట్ ఆఫ్ 60% మార్క్స్ క్వాలిఫైడ్. సో ఇక్కడ ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి ఐటీఐ ఇన్స్టిట్యూట్ నుంచి 60% తగ్గకుండా మార్కులతో సంబంధిత సబ్జెక్ట్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఫిట్టర్ అనుకోండి, ఫిట్టర్ సబ్జెక్ట్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. మార్కులు వచ్చి చూసినట్లయితే 60% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. సో దీనికి ఆ ఇన్స్టిట్యూట్ మీరు ఎక్కడైతే ఐటీఐ చేస్తారో దానికి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఆ ఇన్స్టిట్యూట్ అనేది రికగ్నైజేషన్ ఇచ్చి ఉండాలి. మీరు చేసినటువంటి ఐటీఐ ఇన్స్టిట్యూట్కి
ఎన్సివిటి అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ రికగ్నైజేషన్ ఇచ్చి ఉండాలి. సో ఆ తర్వాత ఏజ్ విషయం చూసినట్లయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఉండవచ్చు. మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 25 ఇయర్స్. ఈ డేట్ ఎప్పటికీ 25 ఇయర్స్ బేస్ డేట్గా 20/11/2020 నవంబర్ 20వ తారీఖుని బేస్ డేట్గా తీసుకున్నారు. ఆ డేట్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉండాలి. ఇక వీళ్ళకి ఇది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే అభ్యర్థి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ ఈ యూసీఐఎల్లో అప్రెంటిస్ అనే ఆ ఉద్యోగం అప్రెంటిస్ చేసి ఉన్నటువంటి ఎవరైతే అప్రెంటిస్ కంప్లీట్ చేశారో అలాంటి వాళ్ళు తిరిగి అప్లై చేసుకోకూడదు. ఎవరైతే అప్రెంటిస్షిప్ యూసీఐలో పూర్తి చేశారో అలాంటి వాళ్ళు తిరిగి అప్లై చేసుకోవడానికి అర్హులు కారు. ఈ పాయింట్ చాలా క్లియర్గా చెప్తున్నారు. అలాగే సో అభ్యర్థికి స్టైఫండ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ స్టైఫండ్ అనేది యూసీఐఎల్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఫాలో అవుతూ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరిగింది. స్టైఫండ్ అనేది 12 నెలలు అంటే 1 సంవత్సర కాలం పాటు స్టైఫండ్ ఇవ్వటం జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే సో సెలక్షన్ ప్రొసీజర్ ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు, ఎలాంటి రిటన్ టెస్ట్ కూడా ఉండదు. సో మీరు అప్లికేషన్ని అప్లై చేసిన తర్వాత సంబంధిత పోస్ట్కి మీరు అప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్ని ప్రాసెస్ చేసి మీకు ఇంటర్వ్యూకి జస్ట్ నామినల్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇంటర్వ్యూకి పిలవటం జరుగుతుంది. అయితే సో ఎలా క్యాండిడేట్స్ని ఎలా రిక్రూట్ చేస్తారు అంటే ఏ అర్హతల మీద రిక్రూట్ చేస్తారు అంటే 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో వచ్చినటువంటి మార్కులు ప్లస్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులని ఎంపిక చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్ కానీ, ఎలాంటి రిటన్ టెస్ట్ కానీ, ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఉండదు. కేవలం సో మీకు వచ్చినటువంటి 10th క్లాస్లో మార్కులు అలాగే మీకు ఐటీఐలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమేం డాక్యుమెంట్స్ మనం పంపించాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దానికన్నా ముందు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. uraniumcorp.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని పొందవచ్చు. అయితే ఇక్కడ మనం ఏ డాక్యుమెంట్స్ని మనం పంపించాలి అంటే సో ఒక ఇచ్చినటువంటి అప్లికేషన్, ఆ అప్లికేషన్తో పాటు ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ మార్క్ షీట్, అలాగే ఐటీఐ పాస్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, దాంతో పాటుగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉన్నట్లయితే పాన్ కార్డ్, దాంతో పాటుగా వన్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ డ్యూలీ ఫిల్డ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ అలాంగ్ with the required document should be sent through speed post. మీరు అప్లికేషన్స్ని మీ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో పంపించవలసి ఉంటుంది. మీరు మీ అప్లికేషన్తో పాటుగా సో దాంతో మీరు అటాచ్మెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఐటీఐ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ ఉన్నట్లయితే పాన్ కార్డ్ జిరాక్స్, దానితో పాటుగా సో మీరు మీ అడ్రస్ రాసినటువంటి ఒక ఎంటీ ఎన్వలప్ కవర్ని జత చేస్తూ ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టి ఈ అడ్రస్కి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి పంపించవలసి ఉంటుంది. అది కూడా స్పీడ్ పోస్ట్లో పంపించవలసి ఉంటుంది. ఆర్డినరీ పోస్ట్లో కాదు, స్పీడ్ పోస్ట్లో పంపించవలసి ఉంటుంది. ఇది వాళ్ళకి సో ఎప్పుడు 10, 12, 20 అంటే ఈ డిసెంబర్ 10 కల్లా వాళ్ళకి చేరేటట్లుగా స్పీడ్ పోస్ట్లో మనం పంపించవలసి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ మేనేజర్, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జాదుగూడ మైన్స్, ఈస్ట్ సింగబడం,
జార్ఖండ్ ఈ అడ్రస్కి మనం పంపించవలసి ఉంటుంది. ఇక దీంతో పాటుగా ఇక్కడ క్రింద మనకి లాస్ట్ డేట్ ఇంకోసారి చెప్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 10వ తారీఖు. ఇక దీంతో పాటుగా ఇక్కడ మనకి అప్లికేషన్ ఫార్మెట్ ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫార్మెట్నే మనం పూర్తి చేసి పంపించవలసి ఉంటుంది. కాబట్టి ఇది నేను డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ పెడతాను. అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి ఈ అప్లికేషన్తో పాటుగా మనం ముందు చూసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని ఆ ఇచ్చినటువంటి అడ్రస్కి డిసెంబర్ 10 కల్లా చేరేటట్లు పంపించండి. దీంతో పాటుగా ఇక్కడ ఏమేమి అడుగుతున్నాడో ఒకసారి స్పీడ్గా మనం చూద్దాం. ఈ అప్లికేషన్లో ఏమేమి అడుగుతున్నాడు. ఫస్ట్ అప్లికేషన్లో మన ఇన్ఫర్మేషన్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. దాంతో పాటుగా ఒక కలర్ ఫోటో అడుగుతున్నాడు. ఒక కలర్ ఫోటో కూడా ఇక్కడ ప్లీజ్ పేస్ట్ నాట్ పిన్ ఏ రీసెంట్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఒకటి పేస్ట్ చేయమంటున్నారు. ఇదంతా కూడా మన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నాడు. 10th క్లాస్ ITI క్వాలిఫికేషన్, ఏ సంవత్సరంలో కంప్లీట్ చేశారు, ఇన్స్టిట్యూట్ ఏంటి, ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేవి అడుగుతున్నారు. ఆ తర్వాత రిజర్వేషన్ కేటగిరీ SC ST OBC ఉన్నట్లయితే, EWC ఉన్నట్లయితే వాటి యొక్క ఇన్ఫర్మేషన్. సో మీరు కనుక రిజర్వేషన్ని డిమాండ్ చేస్తున్నట్లయితే ఆ డాక్యుమెంట్ కూడా మీరు ఇక్కడ అటాచ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ వెదర్ UCIL ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్, ఇఫ్ ఎస్ ప్లీజ్ ప్రొవైడ్ అడ్రస్ ఉంది. సో మీరు కనుక ఆల్రెడీ ఇక్కడ పని చేసినట్లయితే సో ఎస్ అని వేయాలి, పని చేయకపోతే నో అని పెట్టాలి. మీరు సహజంగా ఎవరైతే ఇక్కడ పని చేయలేదో, ఆల్రెడీ అప్రెంటిస్ చేయలేదో వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీ కంప్లీట్ అడ్రస్ అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ చెక్ లిస్ట్ ఇచ్చాడు. ఈ చెక్ లిస్ట్ మీరు మొత్తం చూసుకున్న తర్వాత ఈ చెక్ లిస్ట్ ఒకసారి చూసుకుంటే మీకు కంప్లీట్ ఐడియా అనేది వచ్చేసింది. ఫస్ట్ ఇంకోసారి చెక్ లిస్ట్ చూద్దాం. చూడండి, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ITI పాస్ సర్టిఫికేట్, సో SC ST OBC EWCS సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటాయి, అది ఆధార్ కార్డ్, పాన్ కార్డు, అది జిరాక్స్ పెడితే సరిపోతుంది. రీసెంట్ ఫోటో ఒకటి మనకి దాని మీద అంటించవలసి ఉంటుంది. కలర్ ఫోటో ఒకటి అంటించాలి. దాంతో పాటుగా 2 ఫొటోస్ మనం ఇంకా పంపించవలసి ఉంటుంది. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ 3 నెంబర్స్ 3 కావాలి. ఒకటి అప్లికేషన్ మీద అంటించాలి, 2 ఆ కవర్లో మనం పంపించవలసి ఉంటుంది. ఓకే. తర్వాత సెల్ఫ్ అడ్రస్ ఎడమవైపు ఒకటి, అడ్రస్ ప్రూఫ్ కాపీ ఒకటి. అంటే మీ అడ్రస్ ప్రూఫ్ కాపీ అంటే ఆధార్ సరిపోతుంది, ఇంకా ప్రత్యేకంగా పంపించక్కర్లేదు, ఆధార్ సరిపోతుంది. తర్వాత ల్యాండ్ సర్టిఫికేట్, ఈ ల్యాండ్ సర్టిఫికేట్ కాపీ మనకి అవసరం లేదు, అది వదిలేయండి. సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళ యొక్క సర్టిఫికేట్ని ఇక్కడ అటాచ్ చేయవలసి ఉంటుంది. ఇది మీరు అప్లికేషన్ మొత్తం పూర్తి చేసిన తర్వాత ఇది చెక్ లిస్ట్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. చెక్ లిస్ట్ చూసిన తర్వాత మీరు సో పోస్ట్ చేసేయండి, స్పీడ్ పోస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్ ఆఫ్ యూ.